Hi everyone, today onwards నవోదయ క్లాసెస్ చెప్పబోతున్నాను. సో ఈచ్ అండ్ ఎవ్రీ క్లాస్ ఫాలో అయితే ఖచ్చితంగా సీటు మన చేతిలో ఉంటుంది. దట్ ఈజ్ మై గ్యారంటీ ఫర్ యూ. మీ కూతురి కానీ మీ బాబుకి కానీ నవోదయ సీట్ వచ్చే బాధ్యత, తెప్పించే బాధ్యత నాది. ఖచ్చితంగా ఫాలో అవ్వండి. రెగ్యులర్గా నేను క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. అసలు నవోదయ అంటే ఎందుకు? ఈ నవోదయ క్లాస్ చదవడం వల్ల, నవోదయలో జాయిన్ అవ్వడం వల్ల, అంటే జవహర్లాల్ నవోదయ ఎంట్రన్స్ టెస్ట్ రాయడం వల్ల ఏం జరుగుతుంది, సో ఈ స్కూల్స్లో ఎలా ఉంటుంది చదివితే అనేది మనం క్లియర్ కట్గా తెలుసుకుందాం. అండ్ ముందుగా ఏంటంటే దీంట్లో 3 సబ్జెక్ట్స్ ఉంటాయి. 3 సబ్జెక్ట్స్లో మెంటల్ ఎబిలిటీ టెస్ట్ ఒకటి, అర్థమాటిక్ టెస్ట్ ఒకటి, లాంగ్వేజ్ టెస్ట్ ఉంటుంది. సో అది మనం లాంగ్వేజ్ చూస్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. సో తెలుగులోనే ఉంటుంది, ఇక్కడ ఇంగ్లీష్లోనూ ఉంటుంది. సో మనం ఏదైతే లాంగ్వేజ్ చూస్ చేసుకుంటామో, ప్రిఫరెన్స్ ఇస్తామో, దాన్ని బట్టి మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మెంటల్ ఎబిలిటీ అనేది 40 మార్క్స్కి ఇస్తారు, అర్థమాటిక్ 20 మార్క్స్కి, లాంగ్వేజ్ టెస్ట్ 20 మార్క్స్కి ఇస్తారు. సో మెంటల్ ఎబిలిటీలో మనకి ఈజీగా 40 అవుట్ ఆఫ్ 40 తెచ్చుకోవచ్చు. లాంగ్వేజ్ టెస్ట్లో కూడా 20 అవుట్ ఆఫ్ 20 మార్క్స్ గెయిన్ చేయొచ్చు. అర్థమాటిక్లో కూడా మోస్ట్ 19 to 20 మార్క్స్ గెయిన్ చేయొచ్చు. ఖచ్చితంగా సీట్ వస్తుంది, రాకుండా ఎక్కడికి పోదు. సో కొంచెం మనం కనుక కూర్చొని పిల్లల్ని కనుక స్టేబుల్గా కూర్చోబెట్టి నేర్పించగలిగితే ఖచ్చితంగా మనం గెయిన్ చేయగలము. మనకు సీట్ ఖచ్చితంగా వస్తుంది, పిల్లల లైఫ్ సెట్ అవుతుంది. ఎవరైతే కొంచెం మనీ ప్రాబ్లంగా ఉంది, చదివించలేము కార్పొరేట్ స్కూల్స్లో అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా నవోదయ స్కూల్స్లో బెనిఫిట్ అవుతారు. పిల్లలు చాలా బాగుంటారు.